ఫైనల్ గా మనకైతే దేవరా మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే దేవరా మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ సక్సెస్ అయిన తర్వాత ఆ దేవరా 2 ఉంటుందా లేదా అని చెప్పి చాలా పుకార్లు అయితే పుట్టించారు సోషల్ మీడియాలో. ఈ మ్యాటర్ అంటే ఎందుకు ఫస్ట్ చెప్తున్నాను అని అంటే మాత్రం కొంచెం క్లారిఫై చేయాలి ఆడియన్స్ కూడా, ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మీద హేటెడ్ తో చాలా మంది కూడా దేవరా మూవీ అలాగే దేవరా 2 ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఎందుకు అలా కోరుకుంటున్నారు, అలాగే దేవరా 2 వస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది, దాని గురించి కూడా మనం మాట్లాడాలి కదా. దాని రిలీజ్ డేట్, దాని షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పే ముందు ఎందుకంటున్నానంటే దేవరా మూవీ రిలీజ్ అయింది 2024 సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లోనే, అంటే సెకండ్ హిట్ అనుకోండి ట్రిపులర్ తర్వాత. అంటే మూవీకి వచ్చిన టాక్ చూస్తే మాత్రం మామూలు జనరల్ ఆడియన్స్ నుంచి కానీ, లేకుంటే సోషల్ మీడియాలో ఉండే వెబ్ పేజెస్ కానీ, లేకుంటే రివ్యూవర్స్ కానీ, లేకుంటే ఈ ఆర్టికల్ రాసే వెబ్సైట్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా మూవీని ఫ్లాప్ అని చెప్పి, లేకుంటే యావరేజ్ అని చెప్పి అనడం అయితే జరిగింది. ఎవరు కూడా ఫుల్ ఫెజ్ గా మూవీ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పి ఒక్కరు కూడా రివ్యూ అయితే ఇవ్వలేదు. ఇంకొంతమంది రివ్యూవర్లు అయితే మూవీ రిలీజ్ కు ముందే మూవీలో మ్యాటర్ లేదు, మూవీ స్టోరీ ఇదే, క్లైమాక్స్ ఇలానే ఉంటుంది, మూవీ పెద్ద గొప్పగా ఏమి ఉండదు అని చెప్పి ఆ మూవీ మీద చేయాల్సినంత నెగిటివ్ క్యాంపెయిన్ గానీ, ఆ మూవీ మీద రావాల్సిన బజ్ అంతా గానీ కిల్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. సక్సెస్ అయ్యారు కూడా వాళ్ళు. బట్ వాళ్ళ ఏదైతే సక్సెస్ అయ్యారని చెప్పి ఆ మోస్ట్ అయితే ఉన్నారో, మూవీ రిలీజ్ అయిన తర్వాత డే 1 కలెక్షన్స్ గానీ, డే 2 గానీ ఆ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా పిచ్చెక్కిపోయారు. ఎందుకంటే దేవరా మూవీ ఏదో 1 వీక్ 2 వీక్ ఆడిన మూవీ కాదు, 1 మంత్ ఆడిన మూవీ. అది డే 24 కూడా 1 crore గ్రాస్ కొట్టింది ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ లా. సో మూవీ లాంగ్ రన్ అనేది ఆ రేంజ్ లో మూవీకి అయితే దొరికింది. అలాగే తెలుగు స్టేట్ లో దాదాపు 162 కోట్ల షేర్ అయితే కలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఆల్ టైమ్ టాప్ 4 లో అయితే ఉంది. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే దాదాపు 450 నుంచి 500 కోట్ల మధ్య గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ రేంజ్ లో నెంబర్స్, ఇది ఏమైతే అనుకున్నారో ఈ వెబ్సైట్స్ గానీ, ఈ రివ్యూవర్స్ గానీ, ఈ మూవీ ఫ్లాప్ ఇవన్నీ వాళ్ళు ఏవైతే ప్రచారాలు అయితే చేస్తారో వాళ్ళకి దిమ్మ తిరిగేలాగా ఈ మూవీ అయితే ఆన్సర్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఒకటి డిసైడ్ అయితే అయ్యారు కదా, ఎవరు వాళ్ళంటే ఎవరు, ఈ వెబ్ పేజెస్ గానీ, లేకుంటే ఈ ఆర్టికల్ రాసే వెబ్సైట్స్ గానీ, లేకుంటే ఈ రివ్యూవర్స్ గానీ, అండ్ జూనియర్ ఎన్టీఆర్ రేటర్స్ గానీ, వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఏంటి, దేవరం మూవీ అనేది ఆ పెద్ద గొప్ప మూవీ కాదు, ఆ మూవీ ఎలా సక్సెస్ అయింది, ఆ మూవీ కలెక్షన్స్ ఎలా వచ్చాయి, నాగవంశీ ఫేక్ కలెక్షన్స్ చేసాడు అందుకే వచ్చాయి అని చెప్పి వాళ్ళకి నచ్చిన ఫేక్ ప్రచారాలు, నచ్చిన పుకారాలు పుట్టించుకున్నారు. ఇనిషియల్లీ మూవీ రిలీజ్ కు ముందే చాలా పుకారాలు పుట్టించారు. ఆ మూవీకి కలెక్షన్స్ యుఎస్ నుంచి తానా ఫండ్స్ నుండి వస్తున్నాయి అని చెప్పి. అంటే వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారికి కలెక్షన్స్, అంటే వాళ్ళు ఎందుకంత మెంటల్ ప్రెషర్ ఫీల్ అయ్యారంటే మాత్రం, జూనియర్ ఎన్టీఆర్ గారి 6 years గా ఒక్క సోలో మూవీ కూడా లేదు. ట్రిపులర్ మూవీ తర్వాత రిలీజ్ అయిన ఒకే ఒక మూవీ దేవరా. సో ట్రిపులర్ మూవీ అరవింద సమేత గానీ, జైలవకుశ గానీ, జనతా గ్యాచ్ గానీ, ఆ నానక ప్రేమతో గానీ, లేకుంటే టెంపర్ గానీ, ఆ ఫేస్ లో తారకన్న ప్రతి ఒక్క మూవీతో కూడా డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటూ వచ్చాడు. జనతా గ్యారేజ్ ఆల్ టైమ్ రికార్డు, జైలవకుశ ఆల్ టైమ్ రికార్డు, అరవింద సమేత ఆల్ టైమ్ రికార్డు, బ్యాక్ టు బ్యాక్ 3 ఆల్ టైమ్ రికార్డ్ కొట్టాడు ఏపీ తెలంగాణలో డే 1 వైజ్. 6 years తర్వాత ట్రిపులర్ మూవీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ డే 1 వైజ్. దేవరా మూవీ కూడా ఆల్ టైమ్ రికార్డే కొట్టింది. బట్ ఈ 6 years గ్యాప్ లా ఈ ఆడియన్స్ గానీ, లేకుంటే కొత్తగా పుట్టిన ఫ్యాన్స్ గానీ చాలా మంది, అంటే కొత్తగా అప్పుడే 6 years ముందు అంటే ఒక 14 years ఉన్నవాడు సడన్ గా 20 years వస్తాడు కదా, వాడు ఇప్పుడు సోషల్ మీడియాలో అడవిడి చేస్తూ ఉంటాడు. సో వాడు వేరే హీరో ఫ్యాన్ అవ్వచ్చు, మా హీరో తోపు అని చెప్పి వాడు ఫీల్ అవ్వచ్చు. ఆ గ్యాప్ లో రిలీజ్ అయిన మూవీస్, హీరోస్ మూవీస్ ఫ్యాన్స్ అవ్వచ్చు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి స్టామినా ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గారి బాక్స్ ఆఫీస్ ఏంటి అనేది వాళ్ళు ప్రత్యక్షంగా చూసి ఉండరు. ఎందుకంటే 13-12 years లో వాళ్ళు పెద్దగా చూసుంటారు కదా. ఈ 18-17-19 years వచ్చిన ఈ కొంతమంది ఈ వేరే రోజు ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా దేవరా మూవీ కలెక్షన్ చూసి మెంటల్ గా పిచ్చెక్కిపోయారు. ఆ రేంజ్ కలెక్షన్స్ తారకన్న పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఇంతకుముందు ఏమనుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ కి అంత కలెక్షన్స్ రావు అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కూడా తారకన్న బాక్స్ ఆఫీస్ ఏంటో చూపించాడు. బట్ అది తారకన్న ఇంకా ఒరిజినల్ కెపాసిటీ కాదు, ఇంకా దానికి మించి ఉంది. దేవరా మూవీ మనం అందరూ అనుకున్నట్లు ఒక యావరేజ్, ఒక మామూలు టాక్ వచ్చిన మూవీనే. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇనామినస్ గా టాక్ వచ్చిన మూవీ అయితే కాదు. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి రికార్డు టాక్ వచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అది ఒక సింహాద్రి మూవీనే, ఒక ఆది మూవీనే. దాని తర్వాత ఏ మూవీ కూడా ఆ రేంజ్ లో టాక్ రాలే. ఎందుకంటే టాక్ వస్తే ఎలాంటి రికార్డులు పెడతాడో ఆది మూవీ, సింహాద్రి మూవీతోనే చూసాం మనం. సో ఇప్పుడు ఈ దేవరా 2 షూటింగ్ గురించి చెప్పరా ఇవన్నీ ఎందుకంటే మాత్రం, సో వీళ్ళంతా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు కదా, దేవరా మూవీ కలెక్షన్స్ రావు, దేవరా మూవీ హిట్ అయినా కలెక్షన్స్ రావు, లేకుంటే దేవరా మూవీ ఇన్ని కలెక్షన్స్ కొట్టింది. వీళ్ళు ఏంటంటే అదొక సైకిల్ లో ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు దేవరా మూవీ కలెక్షన్స్ కొట్టడానికి ఈ
కొంతమంది హీరోస్ కు చూడండి వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారు. దేవరా మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన మూవీస్ స్టార్ హీరోస్ ఒక్కరు కూడా ఆ మూవీ కలెక్షన్స్ కొట్టలేకపోతున్నారు. ఎస్పెషల్లీ ఒక కాంపౌండ్ అయితే. సో వాళ్ళు ఆ కలెక్షన్స్ కొట్టడం మా వాళ్ళు అవ్వట్లేదు. ఒక్కొక్క హీరో రెండు మూవీస్ చేసుకుని వచ్చారు, ఆయన కొట్టలేకపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇక దేవరా మూవీ కలెక్షన్స్ నే కొట్టలేకపోతున్నాం. రేపు దేవరా 2 వస్తే ఇంకా అది ఏ రేంజ్ లో కలెక్షన్స్ పెడుతుంది, అది ఇంక ఏ రేంజ్ లోకి వెళ్తుంది, ఇంకా దాన్ని అందుకోవడం మన వల్ల అవుతుందా అని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి దేవరా 2 మూవీ మీద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ చేశారు. దేవరా 2 సెల్వ్ అయిపోయిందని చెప్పి, అండ్ దేవరా 2 కోటల్ శివ గారు వేరే డైరెక్టర్ తో వేరే హీరోతో మూవీ చేస్తున్నాడు అని చెప్పి ఇలాంటి న్యూస్లు పుట్టించి మూవీని కిల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు కూడా. ఇంకా ఎవరైతే రివ్యూవర్స్ అన్నానో దేవరా మూవీ బాలేదని చెప్పి ఎవరైతే రివ్యూలు ఇచ్చారో, ఎవరైతే దేవరాని తక్కువ చేసుకుని మాట్లాడారో ఆ ప్రతి ఒక్కడు కూడా దేవరా 2 విషయం వచ్చేసరికి మూవీ సెల్వ్ అయిపోయిందని చెప్పి న్యూస్లు చేస్తున్నాడు. ఏంటంటే వాళ్ళకి రియాలిటీ తెలుసు మూవీ రిలీజ్ అయితే ఇలాంటి కలెక్షన్స్ వస్తాయి అనేది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి వీడియోస్ ఇంకే సోషల్ మీడియాలో ఏ అకౌంట్ కూడా చేయదు. ఎందుకంటే వాళ్ళకి బయాస్డ్ గా ఉన్నారు చాలా మంది కూడా. ఒక సైడే మాట్లాడుతున్నారు, ఇంకో సైడ్ మాట్లాడుకోవడం కూడా ఇష్టం లేకుండా, అంటే వాళ్ళ హీరో దగ్గరకు వచ్చేసరికి ఒక విధంగా మాట్లాడుతున్నారు, వేరే హీరో దగ్గరకు వచ్చేసరికి వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి మనుషుల మధ్య మనం కూడా మాట్లాడకపోతే ఇంకా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ తొక్కడం అనేది జరుగుతూ ఉంటది. సో అలాంటి జరగకుండా ఉండాలంటే మనలాంటి ఒకరు కూడా గట్టిగా మాట్లాడాలి. సో ఈ వీడియోలో అదే చెప్పాలనుకుంటున్నా. మిక్కిలి మన దేవరా మూవీ ప్రొడ్యూసర్స్ అయిన ఎన్టీఆర్స్ కాదు, ఇంకొక దేవరా మూవీ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన మక్కిలేని సుధాకర్ గారు రీసెంట్ గా అనౌన్స్ అంటే చేశారు. యోసిద్ ఆర్ట్స్ గారు రీసెంట్ ఒక ఫంక్షన్ కి వెళ్ళడం అయితే జరిగింది. ఆ ఫంక్షన్ లో తను చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే దేవరా మూవీ అఫీషియల్ గా మే మంత్ నుండి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కి ఏదో కొంత అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. సో అప్పుడు షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ మూవీ అయితే రిలీజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. అంటే 2027 లో తారకన్న దగ్గర నుంచి అన్ని కుదిరితే ఇయర్ లో డ్రాగన్ రిలీజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ లో వచ్చేసి అయితే డ్రాగన్ 2 గానీ దేవరా 2 గానీ రెండు కూడా రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. లేదు నెక్స్ట్ ఇయర్ లో అన్ని రిలీజ్ చేస్తారనుకుంటే మాత్రం 3 మూవీస్ ఒకే ఇయర్ లో అయితే రాబోతున్నాయి తారకన్న దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో తారకన్న లైన్ అప్ అయింది, దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుంది. దీనిలోని దేవరా టాపిక్ మాట్లాడదాం. ఈ దేవరా 2 అఫీషియల్ గా ఇదే అయితే సుధాకర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అఫీషియల్ గా చెప్పారు తన స్టేజ్ మీద ఈ మూవీ సెల్వ్ అయిపోయింది, ఈ మూవీ ఇంకా ఉండదని చెప్పి ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పగిలేలా ఆన్సర్ అయితే ఇచ్చేసాడు. మే మంత్ నుండి షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ ఇయర్ లో మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. కోటల శివ గారు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయితే చేసేసారు. అంటే స్టార్ట్ చేయడం అంటే ఏంది, మూవీ కాస్ట్ ఎవరు ఉండాలి, మూవీ లొకేషన్స్ ఎక్కడ ఉండాలి, మూవీ షూటింగ్ ఎక్కడ చేయాలి, ఇవన్నీ డిసైడ్ ఒక షెడ్యూల్ అయితే వేసుకున్నారు. ఇంకా వాళ్ళు చేయాల్సింది ఒకటే, మూవీ ఏ రోజు అయితే అనుకున్నారో ఆ రోజు సెట్ అయ్యడము, తారకన్న వెళ్ళి షూటింగ్ చేయడము, కంప్లీట్ చేయడం. వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ప్రెజర్స్ అనేవి ఉండవు. దేవరా టైమ్ లో ఏమైంది, అప్పుడు ట్రిబులర్ అయిపోయిన తర్వాత తారకన్న మెంటల్ గా ఇన్వాల్వ్ అయ్యాడు ప్రతి ఒక్క క్రాఫ్ట్ లో కూడా. సో సెట్ లో కూడా ప్రతి ఒక్కటి కూడా డిజైన్ ఇవన్నీ దగ్గర నుండి చేపించుకున్నాడు కాబట్టి అప్పుడు చాలా ఆలస్యం అయింది. బట్ ఇప్పుడు వాళ్ళ ప్రీ ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుండి చేసుకుంటున్నారు కాబట్టి, అంత కంప్లీట్ చేసుకుంటున్నారు కాబట్టి దాదాపు దేవరా రిలీజ్ 2 years అవుతుంది. 2 years దాని స్క్రిప్ట్ గానీ, ఆ ప్రీ ప్రొడక్షన్ హౌస్ గానీ ఎలా ఉండాలి, కాస్ట్ స్టోరీ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి డిసైడ్ అయితే అయ్యాడు. మనకి జస్ట్ తారకన్న షూటింగ్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాడు అంతే. దేవరా 2 డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే అవ్వబోతుంది అని చెప్పి అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది. మరి దేవరా పార్ట్ 2 గురించి ఎంతమంది చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫాలో అయితే కొట్టండి. నెక్స్ట్ వీడియోలో డ్రాగన్ గురించి ప్రశాంత్ నీల్ గారు గురించి మాట్లాడదాం. సో ఇది వీడియో, కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఫాలో కొట్టండి.